श्रीमन्महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। गुरुवंदनम। वक्रतुंड महाकायं कोटि सूर्य समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం। వేళ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం సింహరాశి వారి ఫలితాలు మీ ముందు ఉంచుచున్నాను। ఈ యొక్క చైత్ర మాసం అని చూసుకున్నట్లయితే 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుండి 8వ తారీఖు మే నెల 2024 వరకు ఈ యొక్క చైత్ర మాసం జరుగుతూ ఉంటుంది। ప్రధానంగా ఈ సింహరాశి ఏ నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటుంది। మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశిలోకి వస్తారు। ప్రధానంగా ఈ యొక్క సింహరాశికి చూసుకున్నట్లయితే గోచార రీత్యా కలత్ర స్థానం అనగా సప్తమ స్థానం భార్య యొక్క స్థానంలో శని సంచరించడం ఒక రకమైన విశేష యోగంగా చెప్పవచ్చు। ఎందువల్ల అనుకున్నట్లయితే వీరి యొక్క పురోభివృద్ధికి కారణమైన భార్యస్థానం ప్రతి మగవారి యొక్క జాతకంలో భార్యస్థానం చాలా ప్రధానమైన ఘట్టం లాంటిది। ఆ యొక్క సింహరాశి వారికి కలత్ర స్థానం అనగా సప్తమ స్థానంలో శని సంచరించడం వల్ల చాలా అత్యద్భుతమైన యోగకాలంగా చెప్పవచ్చు। ఈ అష్టమంలో రాహు యొక్క కారణంగా వీరు చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద అరుపులు కేకలు వేసి ఇంట్లో వాళ్ళకి మానసిక ప్రశాంతత లేక ఎదటి వాళ్ళకు కూడా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు। ఈ యొక్క కారణం రాహు యొక్క కారణంగా వీరు ప్రతి గురువారం మినుముల దానం 1 కేజీ పావు నానబెట్టి బుధవారం నాడు రాత్రి గురువారం నాడు ఉదయం ఎవరైతే కేజీ పావు మినుములు ఆవుకు ఆహారంగా పెడతారో అనగా ఈ చైత్రమాసంలో 5 గురువారాలు వస్తాయి। ఈ 5 గురువారాలు తప్పకుండా ఎవరైతే మినుములు ఆవుకు ఆహారంగా పెడతారో ఈ సింహరాశిలో జన్మించిన వారు మంచి యోగ్యతాఫలంగా చెప్పవచ్చు। ఈ రాజ్యస్థానంలో గురుడు 25వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 25వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి గురుడు వీరికి రాజ్యస్థానంలో సంచరించడం వల్ల వీరికి ఉన్నతాభివృద్ధి జరుగుతుందన్నలో ఎటువంటి సందేహం లేదు। వీరు వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కొంచెం నలుగుడయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో। చింతపండు, పచ్చిమిరపకాయలు మరియు ఇనుముకు సంబంధించిన వ్యాపారంలో వీరికి అత్యద్భుత యోగఫలంగా ఏర్పడుతుంది। ఎవరైతే షేర్ మార్కెట్లో ఈ సింహరాశి వాళ్ళు పెట్టడం అంత మంచిది కాదు, ఎందువల్లంటే వీరికి నష్టం వాటిల్లే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ సింహరాశి వారు ప్రధానంగా ఈ మఖ, పుబ్బ మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సువర్ణం అంటే బంగారం ఇంట్లోంచి ఎవరైనా దొంగిలించడం కానీ లేదా ఇంటికి వచ్చిన చుట్టాలు పట్టుకెళ్ళిపోవడం కానీ అయ్యి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి। దాని నిమిత్తం వీరు చైత్ర మాసంలో ప్రతిరోజు విడవకుండా కాలభైరవాష్టకం ఉదయాన్నే చదవాలి। ఈ యొక్క చదవకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటయ్యా అని చూసుకున్నట్లయితే వీరికి సువర్ణం అంటే బంగారం ఇంట్లోంచి ఎవరైనా దొంగిలించడం కానీ లేదా బంగారం పోయింది అని మాట వినడం కానీ ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న బంగారం మిస్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ సింహరాశి వారు మరీ చెప్పే విషయం సూచన ఇది। ఎందువల్ల అనుకున్నట్లయితే సువర్ణం బంగారం మిస్ అయ్యే ఆస్కారాలు ఖచ్చితంగా జరుగుతుంది। ఈ సింహరాశి వారు ప్రతిరోజు నిత్యం కాలభైరవాష్టకం చదివి తేదీ ఎవరైతే కాలభైరవుడికి నివేదనగా పెట్టి వారు స్వీకరిస్తారో వారు పట్టిందల్లా బంగారం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు। అలాగే చూసుకున్నట్లయితే ఎడమకాలు ఎక్కువగా లాగుతూ ఉంటుంది, దీని నిమిత్తం కూడా కాలభైరవాష్టకం చదివి నిత్యం తేదీ నివేదనగా పెట్టడం వల్ల వీరికి విద్య యందు, ఆరోగ్యం యందు, ఉద్యోగం యందు, పిల్లల యందు మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు। మీరు జ్యోతిషం మరియు వాస్తు సలహాలకి సంప్రదించాలనుకున్నట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్ రన్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని వాస్తు మరియు జ్యోతిష సలహాలకు మీరు సంప్రదించవచ్చు। స్వస్తి।